హాయ్ ఎవ్రీవన్. సో ప్రీవియస్ సెషన్లో మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది, ఇంట్రడక్షన్, టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, సో అన్నీ తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం AWSలో మెయిన్ ఫ్యాక్టర్ తెలుసుకోబోతున్నాం. సో కంప్యూటర్ సర్వీసెస్ గురించి. సో దాంట్లో ద ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ EC2 అండి. సో ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్. సో ఇక్కడ ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటర్ అంటే ఇంకొక అర్థం మనం అనుకోవచ్చు విర్చువల్ సర్వర్ అండి. ఓకే, ఇక్కడ నేను ఇన్స్టెన్స్ అన్నా, ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్ క్లౌడ్ అన్నా, ఆర్ విర్చువల్ సర్వర్ అన్నా ఒకటే అండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. సో AWSలో వన్ ఆఫ్ ద మోస్ట్ కోర్ కాంపోనెంట్ ఈజ్ లైక్ క్రియేటింగ్ ద విర్చువల్ సర్వర్స్. సో అంటే ఇంతకుముందు మనం ఇంట్రడక్షన్లో తెలుసుకున్నట్టే, మీరు మీ ప్లేస్లో ఉండి ఒక సర్వర్ని డిప్లాయ్ చేసుకోవచ్చు మీ దగ్గరలో ఉన్న డేటా సెంటర్ ఆర్ ఎనీ ఆఫ్ ద అవైలబిలిటీ జోన్ ఆర్ రీజియన్లో. ఓకే, సో దాని ఇంతకుముందు మనం ఒక సర్వర్స్ని హ్యాండిల్ చేసి డిప్లాయ్ చేయాలి అంటే, సో లైక్ చాలా మనకి కాస్ట్ ఎక్స్పెన్సివ్ ఉండేది. సో యూజింగ్ దిస్ కంప్యూటర్ EC2, సో మనకి కాస్ట్ ఎఫిషియన్సీ ఫస్ట్ అండి. ఓకే, మనం ఎంతైతే యూజ్ చేస్తామో అంతే పే చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక T2 మీడియం సర్వర్ విత్ 2 ప్రాసెసర్స్ అండ్ 4 GB ర్యామ్, ఒక 30 GB హార్డ్ డిస్క్ కనుక నేను తీసుకున్నట్లయితే, సో అట్లీస్ట్ మన పర్ అవర్లీ అది మనకి ఒక ఇండియన్ రూపీస్లో అయితే ఒక 40 రూపీస్ అలా ఉంటుందండి. ఓకే, మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు డిప్లాయ్ చేసుకోండి, కాన్ఫిగర్ చేసుకోండి, ప్రాజెక్ట్ అయిపోగానే టెర్మినేట్ చేసేయండి, దట్స్ ఇట్. మీరు ఆ 40 ఆర్ 50 రూపీస్ పే చేసుకొని చూసుకోవచ్చు. అంతేగాని మనం దానికోసం ఒక సర్వర్ కొనవలసిన అవసరం లేదు, రియల్గా ఫిజికల్ హార్డ్వేర్. ఓకే, సో అండ్ యూ క్యాన్ క్రియేట్ దీస్ ఇన్స్టెన్సెస్ విత్ ఇన్ ద మినిట్స్. ద ఫస్ట్ ప్లస్ పాయింట్ అదనమాట. నెక్స్ట్ ఈజీ ఆఫ్ యాక్సెస్. ఓకే, సో అది క్రియేట్ చేయడం వల్ల వితిన్ ఒక 7 స్టెప్స్లో అయిపోతుందండి. నాట్ ఏ బిగ్ డీల్ అనమాట. ఫస్ట్ అమెజాన్ మెషిన్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. సో అక్కడ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ మనం చూద్దాం, ఇప్పుడు ఈ సెషన్లోనే చూద్దాం. నెక్స్ట్ మల్టిపుల్ AMIs యాజ్ యూజర్ చాయిస్. సో మనకి ఇక్కడ మీకు కావాల్సిన టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. మీకు లైనెక్స్ కావాలంటే యూ క్యాన్ సెలెక్ట్ ద లైనెక్స్. సో లేదు నాకు విండోస్ 2019 సర్వర్ కావాలి, 2012 సర్వర్ కావాలి అంటే ఎస్ వీ హ్యావ్. లేదు నాకు ఉబంటు కావాలి అనుకుంటే ఎస్ వీ హ్యావ్ దట్ టూ. సో చూద్దాం ఇప్పుడే. నెక్స్ట్ బిల్ట్ ఇన్ సెక్యూరిటీ ఫీచర్స్. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ద EC2 అండి. ఓకే, సో హియర్ ద సెక్యూరిటీ ఈజ్ ద మోస్ట్ కన్సర్న్ పార్ట్. సో లేదంటే ఎవరు యాక్సెస్ చేయకుండా అదర్ థింగ్స్. ఓకే, సో వీ హ్యావ్ ఎ కీ పేర్, వీ విల్ డిస్కస్ ద సేమ్. సో రెడ్యూస్ టైమ్ టు బూట్ కాన్ఫిగర్ న్యూ సర్వీసెస్. యాజ్ సెడ్ లైక్ బిఫోర్, ఒక సర్వర్ని క్రియేట్ చేయాలి అనుకుంటే మనం మామూలుగా ఫిజికల్ హార్డ్వేర్ ఇట్ టేక్స్ టైమ్, రైట్? సో యూజింగ్ దిస్ EC2 ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ యూ కెన్ డూ ఇట్ విత్ ఇన్ ద మినిట్స్ యాజ్ నెక్స్ట్ ఈజ్ రీసైజబుల్ ఇన్స్టాన్సెస్ యాజ్ నీడ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, నేను చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను అండి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రాజెక్ట్ చేస్తున్నారు, మీరు ఫస్ట్ 2.6 MHz ప్రాసెసర్ తీసుకున్నారు విత్ 1 GB ర్యామ్ అండ్ వాట్ ఎవర్ ద హార్డ్ డిస్క్ స్పేస్. నెక్స్ట్ మీకు కొంచెం లోడ్ ఎక్కువ అవుతుంది. సో మీకు ప్రాసెసర్ అనేది సరిపోవట్లేదు. ఓకే, సో మామూలుగా అయితే బయట ఏం చేస్తాం, మనం పర్చేస్ చేసుకోవాలి ప్రాసెసర్, ర్యామ్, దాంతో పాటు మదర్ బోర్డు, అండ్ అదే ఇక్కడ అనుకోండి విత్ ఇన్ సెకండ్స్లో యూ క్యాన్ చేంజ్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ యువర్ సర్వర్. మోస్ట్లీ ఏ రీబూట్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, ఐ సజెస్ట్ టు ఏ రీబూట్, అది కూడా అవసరం లేదంటే. సో రీసైజబుల్స్ లేదు, నాకు ఇట్స్ లైక్ 6 core ప్రాసెసర్ కావాలనుకోండి, 8 core ప్రాసెసర్ కావాలనుకోండి, ఎస్ యూ కెన్ హ్యావ్ ఇట్ విత్ ఇన్ సెకండ్స్, నాట్ ద మినిట్స్ టు. ఓకే, సో అది కూడా చూద్దాం మనం ఎలా చేయాలి అనేది. సో యూజర్ చాయిస్ ఆఫ్ CPU, మెమరీ సైజ్, బూట్ పార్టిషన్స్ ఎక్సెట్రా. సో మనం యాజ్ యూజువల్ మీరు ఎలా అయితే ఒక సర్వర్ని హ్యాండిల్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ కూడా అదే విధంగా చేసుకోవచ్చు. యూ కెన్ ఇంక్రీజ్ మెమరీ సైజ్, CPU యాజ్ వెల్ యాజ్ దాట్, బట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ ప్లేస్. ఓకే, సో మీరు ఇక్కడే ఉండి, మీరు ఇంటి దగ్గర ఉండి, ఆఫీస్లో ఉండి, యూ కెన్ యాక్సెస్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్స్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద కంప్యూటర్ సర్వీసెస్. కంప్యూటర్ సర్వీస్లో EC2 ఫస్ట్. సో ఇప్పుడు రియల్ టైమ్గా ఒక విండోస్ 2019 ఫస్ట్ విండోస్ సర్వర్ని ఎలా కాన్ఫిగర్ చేయాలని చూద్దామండి. ఓకే, విల్ సీ ద స్టెప్ బై స్టెప్ గైస్. సో లెట్స్ మూవ్ ఆన్. దిస్ ఈజ్ ద మేనేజ్మెంట్ కన్సోల్ అండి, AWS మేనేజ్మెంట్ కన్సోల్. వన్స్ మీరు లాగిన్ అవ్వగానే ఒక ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసి, ఇంకొక వీడియోలో చూపిస్తాను ఫ్రీ టైర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అని. సో దిస్ ఈజ్ లైక్ AWS మేనేజ్మెంట్ కన్సోల్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ మీరు రీసెంట్లీ విజిటెడ్ సర్వీసెస్ లిస్ట్ వస్తుంది ఇక్కడ. సో లేదు కొత్తగా మీరు సర్వీసెస్ అన్నీ చూడాలనుకుంటే, మీరు టైప్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టైప్ చేయొచ్చు S3 లేదు EC2. ఓకే, ఆర్ యూ కెన్ go to the services.
సో ఇక్కడ మనకు ఉంటాయండి సర్వీసెస్. కంప్యూటర్ సర్వీసెస్, స్టోరేజ్, అండ్ ఇఫ్ యూ కమ్ డౌన్ లైక్ డేటాబేస్, migration, networking, VPC, virtual private cloud, machine learning, developer tools for the developers, and many more, robotics, each and everything, analytics, security, IoT things. So ఇవన్నీ మనం సర్వీసెస్ అండి. సో వీ విల్ సీ ఆల్మోస్ట్ ఆల్ ద సర్వీసెస్ స్లోలీ. సో ఫస్ట్ మనం EC2 ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. సో నేను చెప్పినట్టు ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ విర్చువల్ సర్వర్ ఇన్స్టెన్స్ అన్నా కూడా అది. సో నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం AMI మెషిన్ ఇమేజ్. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు ఆల్రెడీ రన్నింగ్ ఇన్స్టాన్సెస్ ఇక్కడ ఆల్రెడీ నాకు కొన్ని విర్చువల్ సర్వర్స్ ఉన్నాయి. సో నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ద అదర్ రీజియన్. ఐఎమ్ జస్ట్ సెలెక్టింగ్ ద ముంబై. సో ఐ వాంట్ టు హోస్ట్ ఏ సర్వర్ ఇన్ ముంబై అండి. సో ఇవన్నీ మనకి ఉన్న రీజియన్స్ అండి, ఎక్కడెక్కడ డేటా సెంటర్స్ అనేవి ఉన్న AWS అనేది ఈ లిస్ట్ అంతా అనమాట. సో ఇప్పుడు ఇంతకుముందు నాది కాలిఫోర్నియాలో ఉంది, అంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ సర్వర్స్ అనేవి కాలిఫోర్నియాలో కాన్ఫిగర్ చేసి ఉన్నాను. సో నేను ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ వచ్చి ముంబైలో చేయాలనుకుంటున్నాను. నా ప్రాజెక్ట్ వచ్చి ఇండియాకి ఒక ఈకామర్స్ అనుకోండి ఇండియాలో. సో దానికి ఎక్కడో నేను హోస్ట్ చేయటం ఎందుకు? సో దగ్గరలో పెడితే ఈజీ స్పీడ్ ఉంటుంది కదా, అందుకని నేను ముంబై సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ క్లిక్ లాంచ్ ఇన్స్టెన్స్ అండి. సో వన్స్ యూ క్లిక్ ఆన్ ద లాంచ్ ఇన్స్టెన్స్, the first step is like choose an Amazon machine image. సో ఈ అమెజాన్ మెషిన్ ఇమేజ్ ఏంటి అంటే, సో ఇట్స్ లైక్ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ టెంప్లెట్ అనుకోవచ్చు. సో ఇక్కడ మీకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. మీకు రెడ్ హ్యాట్ కావాలా, మైక్రోసాఫ్ట్ 2019, లేదా లైనక్స్ కావాలా, విండోసా ఏంటి అని. సో లెట్స్ అస్యూమ్ నాకు ఓన్లీ విండోస్ కావాలనుకుంటే ఐ విల్ సెర్చ్ ఫర్ ద విండోస్. ఓకే, సో మోస్ట్లీ నేను ఇక్కడ ఫ్రీ టైర్ తీసుకుంటున్నానండి. సో మనకి ఫ్రీ అకౌంట్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్స్ 2019. ఓకే, ఇది AMI ఐడి అండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఫ్యూచర్లో మీరు ఏదైనా ఓన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ లైక్ మన టెరాఫార్మ్స్ క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా చేయాలనుకుంటే ఈ ఐడి మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది ఒక ఇండివిజువల్ అండి, ఈచ్ ఆపరేటింగ్ సిస్టమ్ టెంప్లెట్కి ఆర్ ఈచ్ అమెజాన్ మెషిన్ ఇమేజ్కి ఒక ఐడి ఉంటుంది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మనం ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను విండోస్ సర్వర్ 2019 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇట్స్ ఏ ఫ్రీ టైర్. క్లిక్ ఆన్ ద నెక్స్ట్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీకు ప్రాసెసర్, మీ పర్పస్ని బట్టి మీ ప్రాసెసర్ ఏంటి, మీ ఎంత ర్యామ్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మీరు చూస్తే కనుక మనం సెలెక్ట్ చేసుకుంది T2 మైక్రో జనరల్ పర్పస్. ఇట్స్ ఏ T2 మైక్రో ఫ్రీ టైర్ ఎలిజిబుల్, ఫ్రీ నేను సెలెక్ట్ చేసుకున్నాను అండి. నెక్స్ట్ 1 CPU, vCPU విర్చువల్ CPUs. ఓకే, the next is speed 2.5 GHz. సో ఇంటెల్ Xenon ఫ్యామిలీ. సో 1 GB ర్యామ్ అండి. లేదు నాకు ఇంకొక కావాలి 2 GB అనుకుంటే యూ కెన్ గో విత్ ద నెక్స్ట్ ఆప్షన్ T2 స్మాల్ విచ్ ఈస్ 1 CPU 2 GB ర్యామ్. లేదు అనుకుంటే యూ కెన్ గో విత్ ద మీడియం 2 CPUs 4 GB ర్యామ్. ఇది పర్పస్ అండి, మీ పర్పస్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ఇది. లేదు నాకు ఫుల్ గ్రాఫికల్ యూజ్ కావాలి అనుకుంటే యూ క్యాన్ సెలెక్ట్ హియర్ GPU ఇన్స్టెన్స్ గ్రాఫికల్ సంబంధించినవి. యూ హ్యావ్ ఆప్షన్స్. అలా చూడండి, ఇక్కడ లార్జ్ వస్తుంది అండ్ యూ హ్యావ్ 4 CPUs అండ్ 16 GB మెమరీ అండ్ SSD హార్డ్ డిస్క్. ఓకే, సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద జనరల్ టైప్. జనరల్. సో ద నెక్స్ట్ క్లిక్ ఆన్ కాన్ఫిగర్ ఇన్స్టాన్స్ డీటెయిల్స్ అండి. ఇక్కడ మీకు ఇన్స్టెన్స్ ఎన్ని కావాలి అంటుంది. సో యాజ్ ఆఫ్ నో 1. సో మీరు ఒకేసారి ఇఫ్ యూ వాంట్ ద ఇన్స్టెన్సెస్ యూ కెన్ క్రియేట్. ఇఫ్ యూ వాంట్ 10 యూ కెన్ పుట్ 10. సో ఇదే కాన్ఫిగరేషన్తో 10 ఇన్స్టెన్సెస్ అనేవి మీకు క్రియేట్ అవుతాయి. ఓకే, సో ద నెక్స్ట్ నెట్వర్క్. సారీ నేను 1 అని పెడుతున్నాను. నెక్స్ట్ సబ్నెటింగ్. సో ఇది నేను ఎక్కడ అంటే మనం చెప్పుకున్నాం కదా అవైలబిలిటీ జోన్స్ A, B and C. సో ముంబైలో మనకు 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. సో నేను 1Aలో సెలెక్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ రైట్ 1Aలో డేటా సెంటర్ నేను ఇక్కడ కాన్ఫిగర్ చేస్తున్నాను. ఏదైనా అయితే కనుక ఆటోమేటిక్గా మనకి B దీంట్లో కూడా ఉంటుందండి కనెక్టివిటీ, ఇక్కడ నుంచి రన్ అయిపోతుంది. ఓకే, సో సో ఆటో అసైన్ పబ్లిక్ ఎనేబుల్ చేస్తున్నాను. ఇది మనం VPC వచ్చినప్పుడు చూద్దాం ఈ డీటెయిల్స్ అన్నీ. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాను అంటే ఇట్స్ ఎ షేర్డ్ రిసోర్స్ అండి. ఓకే,
సో మోస్ట్ ఆఫ్ ద అన్ని షేర్డ్లోనే ఉంటాయి. సో నెక్స్ట్ క్లిక్ యాడ్ స్టోరేజ్. సో ఇక్కడ మీకు హార్డ్ డిస్క్ కెపాసిటీ ఎంత కావాలి అని ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ ద డిఫాల్ట్ ఈస్ 30 GB. మనకి 3 టైప్స్ ఆఫ్ హార్డ్ డిస్క్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో దాంట్లో మ్యాగ్నెటిక్ ఓల్డ్ వర్షన్ SSD అండ్ జనరల్ పర్పస్ SSD. సో ఎక్కువ మీకు ఫాస్టెస్ట్ కావాలనుకుంటే ప్రొవిజన్కి వెళ్తారు, లైక్ ఆర్ జనరల్ పర్పస్ ఈజ్ ఫైన్. ఓకే, దానికి IOPS చూడండి 100, 3000. ఓకే, so if you select this, it will be 1500 IOPS, input output per second. So it's going on this. Okay, I just going with 30 GB and as of now. If you want, you can add a here. నాకు ఇంకొక D drive కావాలనుకోండి, ఎగ్జాంపుల్ ఇక్కడ 40 GB. నెక్స్ట్ ఇంకొక వాల్యూమ్ కావాలనుకోండి, EBS అంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. ఓకే, దానికోసం సపరేట్ సెషన్ ఉంది, అక్కడ చూద్దాం. ఇక్కడ 10 GB. సో అలా మీకు ఎన్ని డ్రైవ్స్ కావాలంటే అన్ని డ్రైవ్స్ ఇచ్చుకుంటే వెళ్ళచ్చు. తర్వాత అక్కడ మౌంట్ చేసుకోవాలి, అది వేరేది. సో నెక్స్ట్ దిస్ ఈస్ ద ప్రాసెస్ టు యాడ్ స్టోరేజ్. నెక్స్ట్ మనం చూడండి ఇక్కడ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కస్టమర్స్ కెన్ గెట్ 30 GB. యా, సో మీరు ఫ్రీ అకౌంట్ కాబట్టి యూ కెన్ యాక్సెస్ విత్ 30 GB. సో నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఈజ్ ద థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ మనం పేర్ నేమ్స్ అన్నీ ఇచ్చుకోవచ్చు అనమాట. సారీ గైస్, వెల్ ఇట్స్ ఏ విండోస్ సర్వర్. సో ద నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్ అండి. సో సెక్యూరిటీ గ్రూప్లో నేను కొత్తగా ఇది నేను ఒక సపరేట్ క్లాస్ తీసుకున్నాం. సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను అది ఎలా చేయాలా వద్దా అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ RDP ఉంది, రిమోట్ డెస్క్ ప్రోటోకాల్. మనం దీన్ని కనెక్ట్ అవ్వాలనుకుంటే సో ప్రోటోకాల్ ఇదే కదండి. నెక్స్ట్ యాడ్ రూల్. ఇక్కడ నేను ఏంటంటే HTTP యాక్సెస్ ఇవ్వాలా వద్దా. ఓకే, ఇక్కడ బ్లాక్ చేస్తుందండి. ఇట్స్ లైక్ ఏ ఫైర్ వాల్ అనుకోవచ్చు. సో ఫర్ ఆల్ ద సర్వీసెస్ ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ నేను అన్ని ట్రాఫిక్ ఎలా అని పెడుతున్నాను. ఓకే, సోర్స్ ఎనీవేర్. సో ఇట్ విల్ బి ఏ సిస్టమ్ అయినా ఇప్పుడు కనెక్ట్ అవుతుందండి ఇక్కడ. ఓకే, లేదు నాకు ఓన్లీ పర్టికులర్గా నా IP అడ్రస్ అనుకుంటే, సో ఈ ఇన్స్టెన్స్కి నా ఒక్క IP అడ్రస్ నుంచే మనం కనెక్ట్ అవ్వగలం, బయట వాళ్ళు కనెక్ట్ అవ్వలేరు. సో అలా మనం ప్రతిదీ కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. లైక్ RDP కూడా నేను మై IP అని అనుకోండి, నా సిస్టమ్ ద్వారా తప్ప ఇంకో సిస్టమ్ ద్వారా మీరు కనెక్ట్ అవ్వడం కష్టం అది. సో నెక్స్ట్ రివ్యూ అండ్ లాంచ్. సో ఈ రివ్యూ అండ్ లాంచ్లో మీరు ఒకసారి చూసేసుకోండి. సో డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. సో ఎన్ని మైక్రో ఏంటి, సెక్యూరిటీ గ్రూప్ ఏంటి, ఏమేమి ప్రోటోకాల్స్ యూస్ చేస్తాం, నెక్స్ట్ స్టోరేజ్, ఇన్స్టెంట్ డీటెయిల్స్. ఓకే, సో సబ్నెట్ మొత్తం. సో క్లిక్ ఆన్ ద లాంచ్. బిఫోర్ గోయింగ్ టు ద లాంచ్ దెర్ విల్ బి కీ పేర్ అండి. సో వాట్ ఇస్ ద కీ పేర్? సో మనం ఇంత పెద్ద పెద్ద సర్వర్స్ అనేది హ్యాండిల్ చేస్తూ ఉంటాం కదా, మరి దీనికి పాస్వర్డ్ సిస్టమ్ అలా లేకపోతే ఎలా? సో ఎవ్రీవన్ కెన్ యాక్సెస్ ఇట్, రైట్? సో అదే మనకి ఇక్కడ కీ పేర్ అంటాం. సో ఈ కీ పేర్ నేను యాజ్ ఆఫ్ నౌ కొత్తది క్రియేట్ చేస్తున్నాను. సో కీ పేర్ ఏంటంటే అండి, ఇట్స్ లైక్ 2 టైప్స్ ఆఫ్ కీస్ ఉంటాయండి మనకి, పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ. ఓకే, సో ఈ పబ్లిక్ కీ అనేది AWS దగ్గర స్టోర్ అయిపోతూ ఉంటుంది. సో మనకు ఒక ప్రైవేట్ కీ వస్తుంది. మీరు ఎప్పుడైతే కనెక్ట్ అవుతున్నారో ఈ ప్రైవేట్ కీ మీరు ఇస్తే కనుక, సో దీంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే దీంట్లో కోడ్ ఉంటుంది, దీంట్లో కోడ్ ఉంటుంది. సో 2 మ్యాచ్ అయితేనే మీకు యాక్సెస్ వస్తుంది. సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మీరు ఒక బ్యాంక్ లాగర్ ఓపెన్ చేశారనుకోండి, వాళ్ళ దగ్గర ఒక కీ ఉంటుంది, మీ దగ్గర ఒక కీ ఉంటుంది. సో 2 కీ ఒకటే సెట్ అయితే కనుక మీకు లాకర్ అనేది ఓపెన్ అవుతుంది. సేమ్ అండి ఇక్కడ కూడా. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ I'm just creating a new key. Key is like win key, win latest key, download. Okay, sorry. Windows 1 latest download key. Oh, something is wrong. You can check it. You don't have the public key before. Okay, I think the name and okay, name issue అనుకుంటా. సో key 1 win. నేను ఏం ఇస్తానంటే న్యూ సర్వర్ 1 డౌన్లోడ్. యా, చూడండి ఈ డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్ అండి. సో ఇట్ టేక్స్ లైక్ 4 minutes అండి. సో 4 minutes పడుతుంది మీకు ఇది అప్ అవడానికి. సో ఈ క్లిక్ ఆన్ వ్యూ ఇన్స్టెన్సెస్. సో చూడండి ఇక్కడ పెండింగ్ అని వస్తుంది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. సో ఇక్కడ మీకు పబ్లిక్ DNS ఎనేబుల్ చేసాము, అందుకనే మీకు వస్తుంది. ఓకే,
అండ్ ఇప్పుడు మీకు కాన్ఫిగర్ ఈలోపు మన కాన్ఫిగర్ చూడాలి అనుకుంటే యూ కెన్ గో హియర్. సో దీనికి ఐపీ అడ్రస్ వచ్చి 13.233.141.186. ఓకే, T2 మైక్రో పెండింగ్. సో ఎక్కడ ఏ అవైలబిలిటీ జోన్లో హోస్ట్ చేసామంటే ఏపీ సౌత్ 1A. నెక్స్ట్ వాట్ ఇస్ ద విపిసి ఐడి? ఇట్స్ డిఫాల్ట్ అండి. సో ఇట్స్ ఎ ప్రైవేట్ ఐపీ. మనకి 2 టైప్స్ ఆఫ్ ఐపీస్ ఉంటాయి, ఇక్కడ ప్రైవేట్ ఐపీ అండ్ పబ్లిక్ ఐపీ. పబ్లిక్ ఐపీ అంటే మనము ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేసుకోవడానికి, దేనికి మన సర్వర్ యాక్సెస్ చేసుకోవడానికి పబ్లిక్ ఐపీ. సో దెన్ అక్కడ లోపలగా దానికి సపరేట్గా ఉంటుందండి ఐపీ. దట్స్ ఎ ప్రైవేట్ ఐపీ విచ్ వీ కెన్ కనెక్ట్ టు అవర్ లోకల్ నెట్వర్క్స్. ఓకే, ద నేమ్, ఓనర్, సో రూట్ డివైజెస్, ఎవ్రీథింగ్, రిజర్వేషన్, ఓకే, నెంబర్ ఆఫ్ సిపియూస్ ఎన్ని అండి. సో ఇక్కడ స్టిల్ ఇనిషియలైజింగ్లో ఉంది. జస్ట్ లెట్ మీ రీఫ్రెష్. స్టేటస్ చెక్స్ కౌంట్ చేసుకోవచ్చు ఇఫ్ సంథింగ్ హ్యాపెన్, రైట్, how it's performing, monitoring, so everything you can do it and so how it's handling the situations ani. So this is the instance id, okay, yeah, the most important. సో ఈలోపు మనం ఒకసారి ఐ థింక్ ఇట్స్ ఫంక్షనింగ్. సో దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ అని క్లిక్ చేయండి. కనెక్ట్ అని క్లిక్ చేసి సో డౌన్లోడ్ రిమోట్ డెస్క్టాప్కి. సో యాజ్ యూజువల్ మీకు దీని ద్వారానే మనం కనెక్ట్ అవ్వగలం. లైనక్స్ అనుకోండి, యూ కెన్ యూస్ పుటింగ్. సో ఇట్స్ ఏ గ్రాఫికల్ యూజ్ కాబట్టి వీ విల్ గెట్ దిస్ అప్లికేషన్ అండ్ కనెక్ట్ అనమాట. సో నెక్స్ట్ గెట్ పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్ ఏంటంటే మీరు చూసారా, కీ నేమ్, ఈ ఫైల్ నేమ్ ఇస్తే కానీ ఈ ఫైల్ మీరు అటాచ్ చేస్తే కానీ అది ఎన్క్రిప్ట్ అవ్వదు. సో ఈ న్యూ సర్వర్ 1 అనే కీ ఏంటి ఇందా మనం డౌన్లోడ్ చేసింది, ఇట్స్ ఎన్క్రిప్ట్ కోడ్ విత్. సో ఈ కోడ్ వాళ్ళ దగ్గర ఉన్న కోడ్ మ్యాచ్ అయితే సంథింగ్ లైక్ ఇలా అనమాట. సో దీంట్లో ఒకటి ఉంటుంది, మనకి ఇచ్చిన ప్రైవేట్ ఫైల్లో ఇది ఒకటి ఉంటుంది, రెండో మ్యాచ్ అయితేనే మనకి యాక్సెస్ వస్తుంది. సేమ్ ఇలా కూడా అంతే. సో నేను డౌన్లోడ్ చేసింది నేను సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో డౌన్లోడ్స్ ఇది. ఓకే, న్యూ సర్వర్ 1 PEM. చూడండి ఇదంతా డిఫరెంట్ ఆఫ్ ఇంక్లూడ్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ కోడ్. ఓకే, సో డిక్రిప్ట్ పాస్వర్డ్ అండి. సో ఇది పాస్వర్డ్ అండి మీకు. క్లోజ్. మీకు ఇందాక ఆటోమేటిక్గా ఆర్డిపి వచ్చింది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. కనెక్ట్, పాస్వర్డ్ అవుతుంది, సేమ్ పాస్వర్డ్ కాపీ పేస్ట్ చేయండి. దెన్ యూ కెన్ కనెక్ట్ టు యువర్ న్యూ సర్వర్ ఇన్స్టెన్స్. సో విత్ ఇన్ లైక్ 5 to 10 minutesలో మనం ఒక సర్వర్ అనేది మనం క్రియేట్ చేసేసుకోవచ్చు విత్ అవర్ కాన్ఫిగరేషన్ వాట్ ఎవర్ వీ నీడ్. ఓకే, డిప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. సో నేను యూజ్ చేస్తాను, వద్దనుకుంటే మళ్ళీ టెర్మినేట్ చేస్తాను. సో మనం ఎంతైతే యూజ్ చేస్తామో అంతే మనకి బిల్ అనేది ఛార్జ్ అవుతుంది అనమాట. సో ఇట్ టేక్స్ ఎ ఫ్యూ మినిట్స్ టు గెట్ ద థింగ్స్ డన్. యా, సో సేమ్ అండి. ఇది మనం ముంబై రీజియన్లో కాన్ఫిగర్ చేసాము సర్వర్ అనేది విత్ మినిమల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 1 GB 1 CPU. సో మీకు ఆ డీటెయిల్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో తెలుస్తాయి. ఒక 1 second, ఇట్ టేక్స్ ఏ బిట్ టైం. సో ఎవ్రీథింగ్ ఈజ్ కామన్ ఇంకా. సో యూ జస్ట్ విర్చువల్ సర్వర్ అండి. సో ఇంత పెట్టి మీరు ఈజీగా పర్చేస్ చేయకుండా యూ కెన్ యూజ్ ద క్లౌడ్ టు మేక్ థింగ్స్ హ్యాపెన్ విత్ ఇన్ ద లో కాస్ట్ ఆర్ సంథింగ్. యా, దిస్ ఈజ్ ద ఐడి. మీకు రైట్ సైడ్లో పైన కనపడుతుంది చూసారు, హోస్ట్ నేమ్, అవైలబిలిటీ జోన్ ఏంటి అని. సో నెక్స్ట్ సెషన్లో మనం లైనక్స్ చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ. సో నేను ఇక్కడ జస్ట్ టర్మినేటింగ్ అండి, నేను ఇక్కడ షట్ డౌన్ చేసేస్తున్నాను. ఆర్ నేను ఇది క్లోజ్ చేసి ఇక్కడైనా నేను చేసేయచ్చు. యాక్షన్స్లోకి వెళ్ళి ఇన్స్టాన్స్ స్టాప్ అంటే జస్ట్ షట్ డౌన్ అవుతుందండి. రీబూట్ అంటే రీబూట్ అవుతుంది. నేను టర్మినేట్ అంటే మొత్తం టర్మినేట్ అయిపోతుంది. ఇట్స్ లైక్ మనం టెంప్లెట్ మొత్తం డిలీట్ చేసినట్లు లెక్క. ఎస్, టర్మినేట్. We will see about the Linux in the upcoming session. Okay.